నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యనమల కృష్ణుడిపై టీడీపీ నేతలు ఫైర్. బలం ఉంటే కౌన్సిలర్లను ఓటింగ్కు పంపండి. నామినేట్ పదవుల రారాజు కృష్ణుడు ప్రజాక్షేత్రంలో గెలిచిన చరిత్ర లేదని ఎద్దేవా. అల్లూరి మన్యంలో మండలి ఎన్నికలకు ఏర్పాట్లు. అధికారులకు తొలి విడత శిక్షణ. విశాఖలో మాజీ ఎంపీ అప్పల నరసయ్య జయంతి ఘనంగా నివాళులర్పించిన భరత్ పల్లా. పంచరామంలో మహాశివరాత్రి ఏర్పాట్లు. సామర్లకోటలో కలెక్టర్ పరిశీలన. చోటా నాయకుల్ని పదే విమర్శలు గుప్పిస్తున్న యనమల కృష్ణుడిపై టీడీపీ సీనియర్ నేత సుర్ల లోవరాజు కౌంటర్ అటాక్ ఇచ్చారు. తాము ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజా తీర్పుతో పదవుల్లోకి వచ్చామని, పార్టీ ఇండస్ట్రీలో ఏనాడైనా పోటీ చేశారని ప్రశ్నించారు. దీన్ని బట్టి చోటా నాయకులెవరో తెలుస్తోందని కృష్ణుని లోవరాజు ఎద్దేవా చేశారు. తుని మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి ఏం మెజార్టీ ఉందని వైస్ చైర్మన్ ఎన్నికకు మీరు వచ్చారు, ఇది ప్రజాస్వామ్యమేనా అడగడం జరిగింది. నేను కృష్ణ గారిని కోరేది ఒకటే, గత స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు మీరున్న పార్టీలో నాయకులు కౌన్సిల్ని గెలిపించుకున్నారా అని మీరు ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు మీరు స్థానిక సంస్థ ఎన్నికల్లో చేతులు ఎత్తేసి పార్టీని వదిలేసి ఈవేళ మళ్ళీ ఆ పార్టీలో చేరి ఈవేళ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు. మీకు మమ్మల్ని అంటున్నారు కానీ మీకు సిగ్గుండాలి. ఎందుకంటే సోటా నాయకులు అంటున్నారు మీరు. మిమ్మల్ని మాకు అడిగేది ఒకటే, మేము సోటా నాయకులం కాదు. మేము ఒక జడ్పీటీసీగా గెలిచాం, ఒక 4 కాన్స్టిట్యున్సీ షుగర్పేట చైర్మన్గా గెలిచాం. అలాగే గణేష్ గారు కౌన్సిలర్గా గెలిచారు. అలాగే శ్రీని గారు సర్పంచ్గా గెలిచారు. సత్యనారాయణ గారు కౌన్సిలర్గా గెలిచారు. మీరు దేనికి గెలిచారో ఒకసారి చెప్పండి. చాలా పెద్ద నాయకులు కదా, మీరు చాలా పోటీ చేశారు, కానీ దేనిలో గెలిచారు? తలుపురంలో నామినేటెడ్ పదవి, మార్కెట్ యార్డు నామినేటెడ్ పదవి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం 40 సంవత్సరాల్లో ఒక ఎంపీపీ చేశారు తొన్నంగి. ఎంపీపీ కూడా మీ సొంత విలేజ్ ఏవి నగరంలో పెడితే ఓడిపోతారని తెలిసి పక్కనున్న కోదాడులో పెట్టి ఇనామినస్ చేయించుకున్న ఘనత యనమల కృష్ణ గారిది. దాని ప్రత్యక్ష సాక్షిగా యనమల లక్ష్మణరావు గారు ఉన్నారు పక్కనే. ఎందుకంటే మీరు ఎప్పుడూ ప్రజల నుండి గెలిచి రాలేదు. మీరు సోటా నాయకులు అంటున్నారు. మేము ప్రజల్లో గెలిచాం, చిన్నదో పెద్దదో పదవి గెలిచాం. మేము రాజకీయ ఉనికి కోసం రంకెలేస్తున్న కృష్ణుడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల్ని ఇప్పటి మీ బాస్ అరాచకాలు సృష్టిస్తే ఏం చేశామని ప్రశ్నించిన లోవరాజు, అన్న క్యాంటీన్ ధ్వంసం చేసి నీపై కేసులు పెట్టించిన దాడిశెట్టి రాజుతో అంటేగాకడమే నీ రాజకీయ చతురత అని ప్రశ్నించారు. కేసుల గురించి మీరు మాట్లాడుతున్నారు. కేసుల గురించి మాట్లాడడానికి ఆ రోజు మీరు ఏ పార్టీలో ఉన్నారో అదే పార్టీ నాయకులు అన్నా క్యాంటీన్ సితగొట్టి మీ మీద కేసులు పెట్టారు. ఇంకా మీరు సిగ్గు లేకుండా ఆ పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారంటే మాకు సిగ్గేస్తుంది మీరు చెప్పి మాటలు వింటుంటే. ప్రజాస్వామ్య మేధావి యనమల రామకృష్ణుని విమర్శించే స్థాయి నీకెక్కడదని ప్రశ్నించిన లోవరాజు, అసెంబ్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినందునే యనమలను టీడీపీని ప్రజలు మళ్లీ గెలిపించారన్నారు. గెలిచారు రామకృష్ణ గారు. ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా చేశారు కాబట్టి 95లో జరిగిన విషయానికి 99 ఎన్నికలకి చంద్రబాబు నాయుడికి కూడా ప్రజలు అవకాశం ఇచ్చారు. యనమల రామకృష్ణ గారికి కూడా తుని నియోజకవర్గంలో ప్రజలు అవకాశం ఇచ్చారు. అంటే అక్కడతో అది మ్యాండేట్ అయిపోయింది. అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందనేది దానికి అదే ఉదాహరణ. నెక్స్ట్ ఓడిపోయి ఉంటే వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిగా చేయనట్టు లెక్క. వాళ్ళు ఆ రోజు వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి మొత్తం గవర్నమెంట్ కూడా తెచ్చుకోగలిగారు. అంటే వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్టీ రామారావు గారిని వాళ్ళు ఏమీ తప్పుగా చేయలేదు. అక్కడ లక్ష్మీపార్వతి అనే సెకండ్ ఉంది కాబట్టి ఆ సెకండ్ని తప్పించడం కోసం రామారావు గారు చెప్పారు. వీళ్ళు వినకపోతే వాళ్ళందరూ వచ్చి మెజార్టీ తీసుకొస్తే అసెంబ్లీ సాక్షిగా అతను మెజార్టీ ఉంటేనే ప్రకటించాడు ఆయన, అంతే తప్ప మెజార్టీ లేకుండా ఎక్కడా ప్రకటించలేదు. మున్సిపాలిటీలో మీ బలమెంత, మెజార్టీ ఉంటే మీ సభ్యులను ఎందుకు పంపించలేదని జనం అడిగే ప్రశ్నలకు బదిలిస్తే బాగుండేదని కృష్ణుని రఫాడించారు సుర్ల లోవరాజు. మాకు మెజార్టీ ఉంది, మీలో ఉన్న కౌన్సిల్స్ మాకు ఓటేస్తాను మాకు మాట ఇచ్చారు, అందుకు తీసిరంటారా బాబు కౌన్సిల్స్ అని చెప్తున్నాం. మీరు తీసి రాకుండా దాచిపెట్టుకున్నారు.
దాచిపెట్టుకున్నారు. కానీ మేము అందరం కూడా వచ్చేది ఏంటంటే, వాళ్ళు వస్తే తీసుకొని వెళ్ళి కౌన్సిల్లో కూర్చోబెట్టి ఎంఆర్ఓ కానీ, డిఎస్పీ కానీ, అడిషనల్ ఎస్పీ కానీ అందరూ కూడా కూర్చోబెట్టి ఆ మెజారిటీ నిరూపించడం కోసం అనేది ఆలోచన చేస్తున్నాం. కానీ మీరు వాళ్ళని తీసుకెళ్ళి దాచేసి వాళ్ళు మానసిక ఇబ్బందులు పెట్టి వాళ్ళు చాలా చిత్రహింసలు పెట్టి ఇంట్లో పిల్లల్ని తల్లుల్ని కలవకుండా చేసి ఉంచిపెట్టిన వాళ్ళు మీరు. అందుచేత మీరు రామకృష్ణ గారి గురించి, రామకృష్ణ గారి అనుభవం గురించి, రామకృష్ణ గారి ఒక నాయకత్వం గురించి, ఆయన ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడేదానికి సరిపోరని నా సలహా. ఎందుకంటే ఆయన 45 సంవత్సరాల సీనియర్. ఆయన తెలివితేటలు ఏంటి, ఆయన రాజకీయం ఏంటి, ఆయన నాయకత్వం ఏంటి అనేది రాష్ట్ర ప్రజలు కాదు, దేశ ప్రజలకు తెలుసు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన టైంలో మన ఆంధ్ర నుంచి మన గొంతు వినిపించడానికి తెలుగుదేశం పార్టీ పంపించిన ఏకైక వ్యక్తి యనమల రామకృష్ణ గారు. అందు గురించి ఆయన్ని అనడానికి మీరు సరిపోరు. చేత గతంలో మీరు మున్సిపాలిటీ ఎన్నికల్లో నామినేషన్ చేసేటప్పుడు ఇనిగంటి సత్యనారాయణ గారిని, మల్ల గణేష్ గారిని, నా సత్యబాబు ఇలా కొంతమంది టీం అప్పచెప్పారు. మీరు ఒక్కసారైనా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఎందుకు ఇలా జరిగింది, ఇది ప్రజాస్వామ్యాన ఈ రోజు అడిగారు కదా, ఆ రోజు ఎందుకు మీరు అడగలేదు అనేది నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నామినేషన్ చేసిన క్యాండిడేట్లు పట్టుకుపోయారు, ప్రపోజల్ చేయడం వచ్చిన క్యాండిడేట్లు పట్టుకెళ్ళిపోయారు. మీరు ఆ రోజు అన్ని పట్టుకెళ్ళిపోయి వాళ్ళ పట్టుకెళ్ళిపోయిన నాయకులు సెంటర్ మీరు చేరి ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడతారు. అంచేత మీరు మాట్లాడడానికి సరిపోరు. ఎందుకంటే 40 సంవత్సరాలు మీరు ఇదే పార్టీలో ఉన్నారు. వాళ్ళ చేత మీరు ఎన్ని కేసులు ఇప్పించుకున్నారో మీకు తెలుసు. తర్వాత మీ వెనకాల ఉన్న శాస్త్రి గారికి ఏం జరిగిందో మీకు తెలుసు. మీ వెనకాల ఉన్న ఖాతా సత్యబాబు గారికి ఏం జరిగిందో మీకు తెలుసు. అవన్నీ తెలుసుండి కూడా మళ్ళీ వాళ్ళకి వంత పడుతున్నారంటే అంతకంటే సిగ్గుసేటు ఇంకొక లేదని ఈ సభాముఖంగా, ఈ యొక్క మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. చావు దెబ్బలు, చిత్రహింసలు, అక్రమ కేసులు ఇలా ఎన్నెన్నో అవమానాలు భరించిన తెలుగుదేశం కార్యకర్తలను అడుగడుగున తొక్కేసిన యనమల కృష్ణుడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వకల్తా పూచుకోవడం సిగ్గుమాలిన రాజకీయాలకు ప్రతీకగా నిలుస్తూ ఉందని రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్, తుని టౌన్ టీడీపీ కార్యదర్శి మల్ల గణేష్ పేర్కొన్నారు. యనమల కృష్ణుడు గారు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందువలంటే గత 25 సంవత్సరాల నుంచి కూడా ఆయనతో పాటు ఉంటూ ఆయనతో మేము ప్రయాణం చేసాం. ఆ రోజు మేము పడ్డ ఇబ్బందులకు స్పందించకుండా ఈరోజు వాళ్ళ పార్టీ ఏదో ఇబ్బందుల్లో ఉందని చెప్పి వాళ్ళ తరపున స్పందించడం చాలా గొప్ప విషయం. ఎందువలంటే ఆ రోజు మేమందరం ఆయన వెనకాల ఉంటూ ఆయన్ని ఒక అందులో ఎక్కించాలని మేము ఎంతో కష్టపడి ఆయన తాలూకా బాధల్ని, బాధ్యతలు మేము మోసి మేము ఎన్నో ఇబ్బందులు మేము పడ్డాం. కానీ ఆ రోజు కనీసం మాకు కౌన్సిల్ మేము వేసేటప్పుడు 30 మంది కౌన్సిలర్లుగా మేము నామినేషన్లు వేసేటప్పుడు ఇనిగంటి సత్యనారాయణ కానీ మేము కానీ నామినేషన్లు వేసేటప్పుడు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మమ్మల్ని చిత్రహింసలకు గురి చేయడం, మా మీద అక్రమంగా కేసులు పెట్టడం, మా కౌన్సిల్ సభ్యులందరినీ కూడా కిడ్నాప్ చేసి వాళ్ళతో కొన్ని నామినేషన్లు విత్డ్రా చేయడం కూడా మీరందరూ కూడా చూశారు. మరి ఆ రోజు తుని నియోజకవర్గం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండి ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఖండించలేకపోయారని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఆ రోజు మేమందరం మీ కింద పనిచేసే నాయకులు అని మీకు గుర్తులేదా? ఈ రోజు వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఇబ్బందులు ఉన్నాయని పదే వాళ్ళు మీరు సపోర్ట్ చేయడం ఏంటి? ఆ రోజు మేమందరం నాయకులుగా మీకు గుర్తు రాలేదా? ఆ రోజు మేమందరం మన పార్టీ తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్లు వేసామని చెప్పి మీకు గుర్తులేదా? మరి ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేకపోయారు? ఆ రోజు నా మీద 3 కేసులు పెట్టారు. అలా ఇనిగంటి సత్యనారాయణ గారి మీద పెట్టారు అన్నా క్యాంటీన్లో, మీ మీద కూడా పెట్టారు అన్నా క్యాంటీన్ మీద. మరి శాసగిరి గారి మీద మర్డర్ అటాక్ చేశారు. మరి ఖాతా సత్యనారాయణ గారి మీద మర్డర్ అటాక్ చేశారు. మరి ఆ రోజు ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేకపోయారు? ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ఈ విధంగా చేస్తుందని ఎందుకు ఖండించలేకపోయారని చెప్పి ఈ సభంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నీకోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసం శ్రమించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడే అణచివేసి వారి రాజకీయ ఎదుగుదల లేకుండా చేసిన యనమల కృష్ణుడు చరిత్రను మర్చిపోయి మాట్లాడడం విడ్డూరంగా ఉందని గణేష్ చురకలంటించారు. మరి అయ్యా యనమల కృష్ణుడు గారు, మరి రామకృష్ణుడు గారు మమ్మల్ని ఎన్నో మాట్లాడుతున్నారు. రామకృష్ణుడు గారు ఆ స్థాయిలో ఉండబట్టికే జిల్లానంతటినీ కూడా మీరు శాసించారు. అదే విధంగా మేము ఎన్నో
కష్ట నష్టాలు పడి మీ వెనకాల ప్రయాణం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతమైనటువంటి పదవులు చేసి మేము నడిచాం కాబట్టి మీరు తుని నియోజకవర్గంలో ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయాన్ని మీరు నడపగలిగారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మాట్లాడితే చోటా నాయకులు, గల్లీ నాయకులు, చిన్న నాయకులు అని చెప్పి మమ్మల్ని విమర్శించడం కాదు. ఆ రోజు మీకు గుర్తురే లేదా మేము చోటా నాయకులమని, మేము గల్లీ నాయకులమని? మేము చోటా నాయకుడు అవ్వచ్చు. ఒక వార్డు కౌన్సిలర్ గా నేను పోటీ చేసి గెలిచాను, నేను చోటా నాయకుడినే. కానీ ఈ రోజు అదే వార్డు నాయకుడిని తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో ఒక డైరెక్టర్, కార్పొరేషన్ డైరెక్టర్ చేసినటువంటి ఘనత యనమల రామకృష్ణుడు గారికి దక్కుతుంది. ఇది గుర్తు రాలేదా మీకు? ఈ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో తుని నియోజకవర్గం నుంచి ఒక రాష్ట్ర స్థాయి పదవిని ఎవరినన్నా వరించేలా మీరు చేశారా మీ రాజకీయంగా అని చెప్పి మిమ్మల్ని సభాముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదే విధంగా జిల్లా స్థాయి పదవిని ఎవరన్నా అవరోధించేలా మీరు చేశారా రాజకీయం అని చెప్పి ఈ సభాముఖంగా మీకు అడుగుతున్నాను. మమ్మల్ని విమర్శించేటప్పుడు మీరు కూడా ఒక్కసారి తెలియజేసుకోండి. నా కోసం కష్టపడ్డారు, నా ఉనికి కోసం కష్టపడ్డారు వాళ్ళందరూ. ఈ రోజు వాళ్ళందరినీ నేను అర్ధాంతరంగా వదిలేసి నా మీద అక్రమం కేసులు పెట్టినటువంటి వాళ్ళ దగ్గరికి నేను చేరాను, నా క్యాడర్ను విమర్శించినటువంటి వారి దగ్గరికి నేను చేరాను అని చెప్పి ఈ సభంగా మీరు తెలియజేసుకుంటారని చెప్పి సభంగా తెలియజేస్తున్నాను. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నీ వెనుక ఉన్న మహాశక్తిపై అభండాలు, అబాకులు, చవాకులు పేలితే సహించదే లేదని హెచ్చరించిన గణేష్, నీకు 2 పర్యాయాలు పెద్ద ఆయన అవకాశాలు ఇస్తే నీ తప్పిదాల వల్ల ప్రజలు తిరస్కరించారని, నీ నాయకత్వం వల్ల పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అందుచేతనే యనమల రాజకీయ వారసులుగా యనమల దివ్య వస్తే ప్రజలు అఖండ మెజార్టీ ఆదరించారని గణేష్ అన్నారు. దీన్ని బట్టి లోపం ఎక్కడ ఉందో తెలుసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. 1983 నుంచి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటూ 2009లో ఓటమి చెందినప్పటికీ కూడా 2014, 2019లో మీకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని ప్రజల ముందుకు తీసుకెళ్లారు. కానీ మీరు చేసుకున్నటువంటి పొరపాట్ల రీత్యా మీరు ఓటమి చెందారు. మరి అదే రామకృష్ణ గారి మీద అభిమానం ఉంది కాబట్టి 24 ఎలక్షన్లో వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తే అఖండమైన మెజార్టీ తుని నియోజకవర్గ ప్రజలు ఇవ్వడం కూడా జరిగింది. మరి అటువంటి నాయకుడిని మీరు విమర్శించడం, అటువంటి నాయకుడిని మీరు అవినీతి మార్కులు వేయడం, ఇది సభంగా మీ మంచి పద్ధతి కాదు. మేమందరం కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీరు ఈ రోజుకి మేము అభిమానిస్తూ ఉంటాం. కానీ మీరు ఆ స్థాయిని మర్చిపోయి మా యొక్క నాయకుల మీద కానీ, మా మీద కానీ, మేము అభిమానించే యనమల రామకృష్ణ గారి మీద కానీ మీరు అవాకులు చవాకులు పేలినట్టయితే రానున్న కాలంలో తీవ్రమైన పరిణామాలు చూస్తారని చెప్పి సభంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మోసలి కన్నీళ్లు పెడుతున్న యనమల కృష్ణుడు మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎందుకు చేతులు ముడుచుకున్నారని తుని మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చిటికల శ్రీనివాసరావు ప్రశ్నించారు. కౌన్సిలర్లను దాచిపెట్టి వాళ్లను సభకు పంపించకుండా జగన్ నాటకాలు ఆడుతూ అధికార పార్టీపై బురద చల్లడం చూస్తున్న మీ వైఖరి నీచాతి నీచంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా కౌన్సిలర్లను ఆత్మ ప్రబోధానుసారంగా ఓటు వేసే అవకాశాలను కప్పేసి దాడిశెట్టి పల్లకి మోయడం ద్వారా నీచ రాజకీయాలు పరాకాష్ఠకు చేరుకున్నట్లు కనబడుతుందన్నారు. ఈరోజు ఉదయం గౌరవ శ్రీ యనమల కృష్ణుడి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ మున్సిపాలిటీలో మాకు బలం ఉంది, అయినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు, దౌర్జన్యం చేసి వైస్ చైర్మన్ ఎలక్షన్ గెలుస్తారు అని ఇబ్బంది పెడుతున్నారని ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కూటమి నాయకుల్ని విమర్శిస్తున్నారు. అయ్యా యనమల కృష్ణుడు గారు, మీకు 17+1 బలం ఉందని మీరు అనుకుంటున్నారు. అనుకొని మీరు విప్పు కూడా జారీ చేసామంటున్నారు. విప్పు జారీ చేసిన తర్వాత కౌన్సిలర్ని మున్సిపల్ ఆఫీసుకి పంపించి ఎలక్షన్లో పాల్గొనేలా చేస్తే వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా? లేకుండా చైర్మన్ గారు ఇంట్లో పెట్టి దాచి ఉంచితే వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుగుతుందా? మీలాంటి నాయకులకు తెలియదా ఆ విషయము? అయ్యా, మున్సిపల్ కౌన్సిలర్ని పూర్తిగా వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారము ఓటు వేయనేయండి. ఎవరు వైస్ చైర్మన్ అవుతారు, ఎవరు చైర్మన్ అవుతారు, తుని మున్సిపాలిటీలో ఆధిక్యం ఎవరికి ఉంటుందో తెలుస్తుంది. గురువర్య కృష్ణుడు గారు, మీరు మాట్లాడుతూ మా నాయకులు యనమల రామకృష్ణుడు గారిని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించట్లేదు, తునిలో దౌర్జన్యాలు చేయడానికి కారకులు అవుతున్నారు అలాగని కూడా మీరు చెప్తున్నారు. అయ్యా, 1995లో ఎన్టీ రామారావు గారిని బాధ పెట్టడానికి కారకులయ్యారు అని మీరు మన గౌరవ పాలిట్ బ్యూరో సభ్యులు
యనమల రామకృష్ణుడు గారిని విమర్శిస్తున్నారు. అయ్యా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణ గారు, మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అంతెందుకు మీరు, మేము, తుని ప్రజలు అందరూ కూడా ఆ రోజు ఆ నిర్ణయాన్ని స్వాగతించాం కదా. గురువర్య, 1995 నుంచి ఈ రోజుకి 30 సంవత్సరాల కాలం గడిచితే ఆ రోజు ఒప్పైనది ఈ రోజు తప్పైపోతుందా? అయ్యా గురువర్య, మీరు మాట్లాడిన మాటలు మీరే ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి. మీరు మంచిగా ప్రవర్తిస్తున్నారా, లేకపోతే మమ్మల్ని విమర్శించడం కోసమే మనల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన నాయకులు పంచన చేరి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శిస్తున్నారా? మీరు ఆత్మావలోకనం చేసుకోండి. ఇలాంటి నాయకత్వం కిందన మేము ఇంతకాలం పనిచేసామా అని మా కార్యకర్తలందరూ కూడా బాధపడేలాగా ఇప్పుడు మీరు ప్రవర్తిస్తున్నారు. ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది కృష్ణుడు గారు. అనకపల్లి మాజీ ఎంపీ స్వర్గీయ పతకం శెట్టి అప్పల నరసయ్య జయంతి వేడుకలు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు తన తండ్రి అప్పల నరసింహం 89వ జయంతిని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులు వీచేసిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, విశాఖ ఎంపీ భరత్ తదితరులు అప్పల నరసింహం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో సుమారు 1200 మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పంచకర్ల, వెలగపూడి ఇతర నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఈ ప్రాంతంలో సుపరిచితులు, రాజకీయ నాయకుడిగా, ప్రజాసేవకుడిగా ఎంతో పేరు సంపాదించినటువంటి కీర్తిశేషులు పతకం శెట్టి అప్పల నరసింహం గారు జయంతి సందర్భంగా మరి ఈరోజు మా యువ నాయకులు మౌర్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుందండి. ఇందులో భారీగా మరి వెస్ట్కి సంబంధించినటువంటి అనేక మంది యువకులు వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు యువ నాయకులు మౌర్య గారికి నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. రేపు మా తెలుగుదేశం పార్టీలో పగ్గాలు అందుకోబోయేటువంటి నాయకుడు, అలాగే వారి తండ్రి గారు సుమారు 4 సార్లు ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా, అంటే ఇది 2వ తరం నాయకత్వం, రాజకీయ నాయకత్వంలో ఉన్నారు, ప్రజాసేవలో ఉన్నారు. కానీ ఈ సందర్భంగా మాకు ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. తండ్రి చేసినటువంటి సేవల్ని మర్చిపోకుండా వారి పేరు మీద అనేక సేవా కార్యక్రమం చేయడం ఇది చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మా అండ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ అప్పల నరసింహం గారి 89వ పుట్టినరోజు సందర్భంగా గణబాబు గారు ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నారు బ్లడ్ డొనేషన్ క్యాంపు. ఇందాక మాట్లాడుతూ చెప్పారు వాళ్ళ 1000 కన్నా ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఎంతో మరి 1200, 1500 ఎన్ని కొడతారో చూడాలి. బట్ దిస్ ఈజ్ ఆల్ స్టేట్ వైడ్ రికార్డ్. ఒక ప్రైవేట్ ఈవెంట్లో ఇంతమంది వచ్చి బ్లడ్ డొనేట్ చేయడము. మేము కూడా గీతంలో చేసాం, అప్పుడు 800 చేశారంట మాది హైయెస్ట్. ఇప్పుడు మేము గణబాబు గారితో కాంపిటీషన్లో ఉన్నాము. బట్ ఈ కాంపిటీషన్ను ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళ నియోజకవర్గాల్లో తీసుకుంటే అది సమాజానికి చాలా సేవ చేసిన వాళ్ళని అవుతాము. ఎందుకంటే ఇప్పటికీ నాకు అనేక సందర్భాల్లో బ్లడ్ దొరకట్లేదు అని చాలామంది రీచ్ అవుట్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి సమయంలో ఒక్కరోజు 1200, 1300 బ్లడ్ యూనిట్స్ డొనేట్ చేయించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. అప్పల నరసింహం గారిని గుర్తుపెట్టుకోవడానికి దీనికన్నా మంచి కార్యక్రమం ఎవరూ చేయలేరని నేనైతే చాలా బలంగా నమ్ముతున్నాను. ఇది కాకుండా ఇతర సేవా కార్యక్రమాలు కూడా, అంటే పెద్దల్ని గుర్తు చేసుకోవడం అనేది ఇట్లా చేస్తే సమాజం మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చేసినట్టు ఉంటుంది. అది అన్నదానం అనివ్వండి, రక్తదానం అనివ్వండి. సో గణబాబు గారిని అప్రిషియేట్ చేస్తున్నాము. మౌర్య కూడా ఇన్వాల్వ్ అయ్యాడని ఇందాకే పల్లా గారు చెప్పారు. సో గుడ్. నెక్స్ట్ జనరేషన్ కూడా ఇట్లా సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను.
అధికారాన్ని ఆనాడు చెలాయించిన వైకాపా నవ్వితే నవ్విపోదురు నాకేంటి అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరును యావత్ తుని నియోజకవర్గ ప్రజలు తూర్పారపడుతున్నారు. మున్సిపల్ పోరు పంచాయతీ ఎన్నికల్లో దాడిశెట్టి రాజా అతని అనుచరుల గణం అరాచకాన్ని ప్రేరేపించే ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కూని కోరలు కౌన్సిలర్లను నిర్బంధించి ప్రజాస్వామ్యం అంటూ రంకలేయడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. పంచాయతీ పోరులో అప్పుడు వైసీపీ దౌర్జన్యాన్ని ఎదురొడ్డిన తొండంగి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చొక్క అప్పారావు ఆవేదన ఆక్రందనయ్యేవి. ఈ రోజు పంచాయతీలో నెంబర్లు మాకు ఎక్కువ వచ్చాయి, అయినా కూడా దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి వాళ్ళు గెలిపించుకోవడం జరిగింది. ఇంత అన్యాయం ఎక్కడా లేదు. ఇది ఏంటి 7 నెంబర్లు మాకు వచ్చాయి, 8 నెంబర్లు, ఇంకొక అసామీకేమో 3 నెంబర్లు వచ్చాయి, ఇంకో అసామీకేమో 5 నెంబర్లు వచ్చాయి. ఇంత దౌర్జన్యం మాత్రం పనికిరాదు. ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఎప్పుడు ఉండదు. ఇవాళ కాకపోతే రేపన్నా మా గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది. కానీ నన్ను మనుషులు తీసుకొచ్చేటప్పుడు లాగి కొట్టి పోలీసులతో కొట్టించి మా నెంబర్లందరూ మాయ చేసినా నేను టైం లేట్ అవ్వకుండా 10 నిమిషాల ముందు ఆంధ్రపోయాను. అయినా కానీ మాకు టైం ఇవ్వలేదు. వాళ్ళు నెగ్లెక్ట్ టైం ఇస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు సంబంధించిన ఎస్సీసీ వాళ్ళకి నేను చెప్తున్నాను. అది మమ్మల్ని దౌర్జన్యంగా మా నెంబర్లు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ చూసుకొని మమ్మల్ని కొట్టి మమ్మల్ని ముందు వెళ్ళగండి. కాబట్టి వయసు వయసు మందే మంది కాల్చాడు వయసు చెప్తాను మంది కాల్చి అక్కడ మంది కాల్చాయి సిరు మంది కాల్చాడు అక్కడ మందే వయసు పోయింది చెప్తాను మాదే మంది కాల్చాయి 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 మంది ఉంది మంది కాల్చాడు అక్కడ మంది కాల్చాయి వద్దు. వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసినా కానీ రేపు పొద్దున గవర్నమెంట్ మాదే మాకే వద్దు. కానీ వయసు వయసు మాదే అది మంది మంది కలిపేద్దాం అంతే. ఈ రోజు పంచాయతీలో నెంబర్లు మాకు ఎక్కువ వచ్చాయి, అయినా కూడా దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి వాళ్ళు గెలిపించుకోవడం జరిగింది. ఇంత అన్యాయం ఎక్కడా లేదు. ఇది ఏంటి 7 నెంబర్లు మాకు వచ్చాయి, 8 నెంబర్లు, ఇంకొక అసామీకేమో 3 నెంబర్లు వచ్చాయి, ఇంకో అసామీకేమో 5 నెంబర్లు వచ్చాయి. ఇంత దౌర్జన్యం మాత్రం పనికిరాదు. ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఎప్పుడు ఉండదు. ఇవాళ కాకపోతే రేపన్నా మా గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది. కానీ నన్ను మనుషులు తీసుకొచ్చేటప్పుడు లాగి కొట్టి పోలీసులతో కొట్టించి మా నెంబర్లందరూ మాయ చేసినా నేను టైం లేట్ అవ్వకుండా 10 నిమిషాల ముందు ఆంధ్రపోయాను. అయినా కానీ మాకు టైం ఇవ్వలేదు. వాళ్ళు నెగ్లెక్ట్ టైం ఇస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు సంబంధించిన ఎస్సీసీ వాళ్ళకి నేను చెప్తున్నాను. అది మమ్మల్ని దౌర్జన్యంగా మా నెంబర్లు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ చూసుకొని మమ్మల్ని కొట్టి మమ్మల్ని ముందు వెళ్ళగండి. కాబట్టి వయసు వయసు మందే మంది కాల్చాడు వయసు చెప్తాను మంది కాల్చి అక్కడ మంది కాల్చాయి సిరు మంది కాల్చాడు అక్కడ మందే వయసు పోయింది చెప్తాను మాదే మంది కాల్చాయి 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 మంది ఉంది మంది కాల్చాడు అక్కడ మంది కాల్చాయి వద్దు. వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసినా కానీ రేపు పొద్దున గవర్నమెంట్ మాదే మాకే వద్దు. కానీ వయసు వయసు మాదే అది మంది మంది కలిపేద్దాం అంతే. అర్ధరాత్రి తుని పట్టణంలో దొంగలు చెలరేగిపోయారు. ఏకకాలంలో 10 షాపుల్లో దొంగతనాలకు పాల్పడి పోలీసులకు సవాల్ విసినట్లు చోరులు బరి తెగించారు. తెల్లవారుజాము 3 గంటల సమయంలో జిఎన్టీ రోడ్లో విచ్చలవిడిగా దొంగతనాలకు పాల్పడ్డారు. ఏకకాలంలో 10 దుకాణాల్లో దొంగలు స్వైర విహారం చేశారు. షాపుల షట్టర్లను విరగొట్టి దుకాణంలోకి ప్రవేశించిన దొంగలు నగదు పట్టుకొని పోయారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
ఉత్తరాంధ్ర దైవార్షిక ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికల విధుల్లో పూర్తి పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పీఓలు ఏపీఓలకు హితవు పలికారు. ఈ నెల 27వ తేదీన జిల్లా వ్యాప్తంగా జరగనున్న ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియపై ప్రిజైడింగ్ అధికారులు, సహాయ ప్రిజైడింగ్ అధికారులకు తొలి విడత శిక్షణ తరగతులను మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డిఆర్ఓ పీడీ డ్వామతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఇక్కడ ఉండకూడదు. పోలింగ్ స్టేషన్ లో సో మన దగ్గర ఇక్కడ ఎవరు రూట్ ఆఫీసర్ సో వెహికల్స్ కూడా మనం ఇండియన్ పెట్టాము. ఐడి కార్డ్స్ ఇలాంటి ఆక్వర్డ్ సిచ్యువేషన్ సినారియోస్ ఇక్కడ ఉండకూడదు. పోలింగ్ స్టేషన్ లో స్టాట్యుటరీ గైడ్లైన్స్ మనం వీ షుడ్ ఫార్వర్డ్ ద గైడ్లైన్స్ ఇంటూ ఎక్కడ కూడా మనం డీవియేట్ అవ్వడానికి లేదు. సొంత తెలివితేటలు కొంచెం కూడా వాడకూడదు. ఓన్లీ అక్కడ ఉన్న ప్రొసీజర్ ఏదైతుందో అదే ఫాలో అవ్వాలి. 12 ఇచ్చారంటే 12 ఐడి కార్డ్స్ చూడాలి. అంతే. కొత్త ఐడి కార్డ్ వచ్చి నేను ఒక కంపెనీ నుంచి తెచ్చుకున్నాను, మీరు సపరేట్ ఐడి కార్డ్ అంటే చదువు ఆ 12 లో ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే రిమూవ్ ఉంటేనే పంపించాలి. క్యూ సిస్టమ్ మెయింటైన్ చేయడం, బయట డిపాజిట్ చేసే సెంటర్ ఏర్పాటు చేసుకోవాలి ప్రాపర్ గా, అది కూడా చూసుకోవాలి. అండ్ ప్రాపర్ లైటింగ్ అదే ఉందా చూసుకోవాలి. బ్యాలెట్ దగ్గర పెన్ పెడతాం, స్కెచ్ పెన్ పెడతాం, ఆ స్కెచ్ పెన్స్ అవన్నీ సఫిషియెంట్ గా పెట్టుకోవాలి. అండ్ బయట డిస్ప్లే బోర్డ్స్ ఏవో ఉంటాయి, ఎలా మార్క్ చేయాలని కానీ, ఎవరో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అని కానీ, డూస్ అండ్ డోంట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఇస్తారు, అవి మీరు డిస్ప్లే చేస్తారు. సో పోలీస్ బందోబస్తు అన్ని మేము అరేంజ్ చేస్తాము. మార్నింగ్ 8 o'clock to 4 o'clock. సో అయిపోయిన తర్వాత ఏదైతే మీరు అడ్రస్ ట్యాక్స్ కట్టడం కానీ, సీలింగ్ కానీ ప్రాసెస్ అంతా కూడా జాగ్రత్తగా చేసేసి. విజయనగరం నియోజకవర్గంలో జాతీయ ఉపాధి హామీ పనుల్ని పారదర్శకంగా కొనసాగుతున్నాయని తెలుగుదేశం నాయకులు స్పష్టం చేశారు. గుత్తేదారుల ద్వారా మాత్రమే నిర్వహిస్తున్నారని వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలపై మండిపడ్డ టీడీపీ నాయకులు నిబంధనకు అనుగుణంగా మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వంలో పనులు చేయడం జరుగుతుందన్నారు. విజయనగరం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో గజపతి నగరం విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. గంట్యాడ మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్రావు, మాజీ జెడ్పీటీసీ మక్కువ శ్రీధర్ వైసీపీ నాయకులపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు చేసిన అసత్య ప్రచారాన్ని చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, బొండపల్లి మండల పార్టీ అధ్యక్షుడు కోరాడ కృష్ణ, జామ్య మండల పార్టీ అధ్యక్షుడు పోలిపర్తి స్వామి నాయుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్తి బంగారు బాబు, సీనియర్ నాయకులు మార్తి నారాయణ, అల్లు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్లో కలెక్టర్ ఆఫీస్లో ఎన్ఆర్జీఎస్ మీద వర్కుల పైన కొంతమంది వైసీపీ నాయకులు గ్రీవెన్స్కి వెళ్ళడం జరిగింది. అయితే వారు వెళ్ళడం చూసి మా తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే ముఖ్యంగా గ్రామాల్లో అభివృద్ధిని చూసి, కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ వెళ్ళడం జరిగినట్టు కనిపిస్తుంది. అంతే తప్ప అంతకుమించి ఏం కనిపించడం లేదు. అయితే ఏ నిర్ణయాలు తీసుకున్నా గ్రామ సభల్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గ్రామాల అభివృద్ధి ఏ కార్యక్రమం చెప్పినా గ్రామ సభలో నిర్ణయాలు తీసుకొని గ్రామ సభ తీర్మానం చేసి ఏ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అయితే సుమారు కొన్ని లక్షల వేల కిలోమీటర్ల రోడ్లని, లక్షల ఖరీదు గల కోట్ల వర్కుల్ని
గతంలో టీడీపీ హయాంలో చేయడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు గ్రామాలన్నీ చూస్తుంటే ప్రతి వీధి, చిన్న వీధి పెద్ద వీధి కాకుండా ప్రతి వీధి రోడ్లతో కలకలలాడుతున్నాయి. అందుచేత ఈ అభివృద్ధిని చేసి వారలకు చేయడం జరిగింది. అయితే వెండర్ విధానం గురించి మాట్లాడడం జరిగింది. గత ఎన్ఆర్జీస్ మొదటి నుంచి ఎన్ఆర్జీస్ వచ్చిన కానించి ఈ వెండర్ విధానం ఉంది. అయితే దాన్ని ఇప్పుడు ఏదో కొత్తగా ఇచ్చినట్టయితే కాదు. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా వెండర్ విధానం వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అసలు ప్రయత్నం చేసిన వర్కులు ఇచ్చిన దాఖలాలు లేవు, చేసిన దాఖలాలు లేవు. ఆ ప్రభుత్వం ఎన్ని వర్కులు చేసింది గ్రామాల్లోనే, ఎన్ని ముందుకు తీసుకెళ్ళింది, అదన్నీ వీళ్ళ నాయకులందరూ ఆలోచించాలని కోరుకుంటూ The respondents are directed to follow subsection 5 of section 16 of the Act, circular memo dated so and so. There shall be no order as to costs. If any pending in writ petition shall stand closed. అంటే ఏదైతే ఎన్ఆర్జీఎస్ యాక్ట్లో సెక్షన్ 16లో సబ్సెక్షన్ క్లాజ్ 5లో ఉన్న విధానాలను ఏదైతే ఉన్నదో అది మీరు పాటించండి. ప్రస్తుతం ఎలాగైతే పాటిస్తున్నారో ముందు ముందు కూడా పాటించండి. ఇక్కడతో ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాం. దీనికి అనుబంధంగా ఉన్న పిటిషన్ కూడా మేము పూర్తి స్థాయిలో డిస్మిస్ చేస్తున్నామని చెప్పని గౌరవ హైకోర్టు వారు చెప్పారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రోగి కోరింది ఒకటే, వైద్యుడు ఇచ్చింది ఒకటే. దురదృష్టవశాత్తు ఆ పేషెంట్కి నాలెడ్జ్ లేక హైకోర్టు ఏం చెప్పిందో తామేం అడిగామో తెలుసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ యాక్ట్లోని ఇందులో ఉన్నదాని ప్రకారము గతంలో అప్పుడు ఈవెన్ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మాస్టర్ సర్క్యులర్ MGNRGS 2122 దీని ప్రకారం కూడా ఆల్ పేమెంట్స్ రిలేటెడ్ టు ది వర్క్ అండ్ మెటీరియల్ షల్ బి రెమిటెడ్ టు ది వెండర్స్ అకౌంట్స్ ఓన్లీ ఇన్స్టెడ్ ఆఫ్ GP, PO or DPC account. The BDO or MPDO shall approve the vendors along with rates for the procurement for the aggregated items. కాకినాడ జిల్లా సామర్లకోట ఫిబ్రవరి 26వ తేదీ నుండి పంచరామక్షేత్రంలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను కాకినాడ జిల్లా కలెక్టర్ షగిల్ షణ్మోహన్ పరిశీలించారు. గోదావరి కాలువలో ప్రవహిస్తున్న నీరును ఆలయ కోనేరు పరిశీలించారు. అనంతరం శివరాత్రి పర్వదినాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా తీసుకుంటున్న చర్యలను పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, సిఐ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ అడప గంగారావును అడిగి తెలుసుకున్నారు. పంచరామక్షేత్రం శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామివారిని జిల్లా కలెక్టర్ షగిల్ షణ్మోహన్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేసిన జిల్లా కలెక్టర్కు ఆలయ ఈవో నీలకంఠ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా వీచేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, అధికారులకు సక్రమంగా పనిచేయకపోతే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపాలిటీ వివిధ శాఖల అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సజ్జోజాతం ప్రపంచామి సజ్జోజాతాయ మే నమో నమః భవే భవేనాని భవేవస్మాన్ భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కరుగణాయ నమో పరవిగణాయ నమో బలాయ నమో సప్నోదయాదో సాక్షాత్ శ్రీ కుమార భీమేశ్వర స్వామి దేవతాభ్యో నమః ఆనంద కర్పూర దివ్య తేజో నీరాజం దర్శయామి నీరాజనం సుధాత్మేమ నమస్కారం దర్శయామి నమస్కరోమి సర్వ సన్మంగళాని భవంతు నిత్యశ్రీయస్తు. గైడ్ లైన్స్ ని నాతో సహా అందరూ పాటించాలి. అది ఏదైనా అవ్వచ్చు. ఒకటి, ఎక్కడి నుంచి ఎంట్రీ రావాలి, ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలి, ఏ టైంలో రావాలి, కార్ ఎక్కడ పార్క్ చేసుకోవాలి, ఎవరో 10 గంటలు రావచ్చు, ఎంతమంది రావచ్చు. ఇది 24వ తేదీ ప్రెస్ నోట్ నేను ఇస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు దాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నాం. నా దృష్టిలోకి ఎవరైనా అలాగా మీ అందరికీ తెలుస్తుంది, ఇలాంటివి చేసే మొన్న ఇక్కడ మన రైల్వే స్టేషన్ లో ఢిల్లీలో కానీ తిరుపతిలో కానీ ఇలా రకరకాల చోట్ల చూస్తున్నాం. టైం బాగాలేదు అనుకుంటాం. అవసరం మనంతా మనం దాంట్లో పాల్గొనడం తప్పు కదా. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకొని పాటించాలి. పాటించకపోతే నేను పర్సనల్ గా కేసు ఫైల్ చేస్తాను. ఇట్స్ వార్నింగ్. నేనే రిక్వెస్ట్ చేయడం ఫస్ట్ పార్ట్ వరకు. నాకు ఎవరైనా ప్రజలు పెట్టాలని చెప్పి నా దృష్టికి వస్తే నిర్మోహమాట కదా, ఎంత పెద్ద వ్యక్తి అంటే నేను పర్సనల్ కేసు ఫైల్ చేస్తాను. సో ఆ రోజు భక్తులకు ఇబ్బంది కలగకూడదు. అండ్ రెండోది, ఎగ్జిట్ లో నుంచి ఎంట్రీ అవుతారు. నేను ఏ టైంలో ఉంటే ఆ టైంకి వస్తాను. నేను ఏమంటే ఇక్కడ ఏపీ ఆకుండా కావాలంటే రిజర్వేషన్ ఇస్తాను. ఎవరైనా సరే వాళ్ళు ఎలాగొంటే నేను కేసు అర్థమైనా దర్ ఇస్ నో డిఫరెన్స్ నథింగ్. ఆ రోజు ప్రోటోకాల్ ఏదైనా ఉందంటే ప్రోటోకాల్ అయ్యేది దాన్ని రావాలంటే, అంతకు మించి ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం మళ్ళీ వార్నింగ్ ఫ్రమ్ మై సైడ్. ఇస్ ఇట్ క్లియర్? సో
సో మీరు ప్లీజ్ యూ పుట్ ఎవరైతే ఎగ్జాక్ట్ గా ఉంటారో వాళ్ళు నిర్మాణం వేరే వాళ్ళు పెట్టాలి, వేరే వాళ్ళు ఉండాలి. నిర్మాణం కొట్టుబడేసాడు ఎవరైనా ఆలోచిస్తున్నారు ఉన్నారు. ఇక ఒకసారి నాకు స్టెప్స్ ఒకసారి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యనమల కృష్ణుడిపై టీడీపీ నేతలు ఫైర్. బలముంటే కౌన్సిలర్లను ఓటింగ్కు పంపండి. నామినేట్ పదవుల రారాజు కృష్ణుడు ప్రజాక్షేత్రంలో గెలిచిన చరిత్ర లేదని ఎద్దేవా. అల్లూరి మన్యంలో మండలి ఎన్నికలకు ఏర్పాట్లు. అధికారులకు తొలి విడత శిక్షణ. విశాఖలో మాజీ ఎంపీ అప్పల నరసయ్య జయంతి. ఘనంగా నివాళులర్పించిన భరత్ పల్లా. పంచరామంలో మహాశివరాత్రి ఏర్పాట్లు. సామర్లకోటలో కలెక్టర్ పరిశీలన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.